పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ ట్రంపునకు భారీ షాక్ తగిలింది. ఇరాన్పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అక్కడి ప్రతినిధుల సభ నిలువరించింది. అధ్యక్షుడు ట్రంప్ ఒంటెద్దు పోకడలతో సైనిక చర్యలకు దిగకుండా నియంత్రించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన యుద్ధ అధికారాల తీర్మానం సభలో 215కు 208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ చారిత్రాత్మక తీర్మానం ప్రకారం అధ్యక్షుడు పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా సైనిక బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్తో యుద్ధం ప్రకటించాలన్నా లేదా సైనిక దాడులు పొడిగించాలన్నా పార్లమెంటు నుండి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి అయ్యింది. ఈ ఓటింగ్ ప్రక్రియను అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనికి అనుకూలంగా ఓటు వేసిన డెమోక్రాట్లతో పాటు 4 రిపబ్లికన్ ప్రజా ప్రతినిధులను దేశద్రోహులుగా అభివర్ణించారు. ఇరాన్తో దశాబ్దాల ఘర్షణను ముగించడానికి తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ అర్ధరహిత తీర్మానం ద్వారా తన చేతులను కట్టేశారని ఆయన మండిపడ్డారు. శ్వేతసౌధం సైతం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అధ్యక్షుడి సైనిక అధికారాలను పరిమితం చేసేలా ప్రతినిధుల సభ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో సాగుతున్న ఈ ఆధిపత్య పోరు, మిలిటెంట్ల దాడుల వల్ల అమాయక అంతర్జాతీయ పౌరులు, ముఖ్యంగా భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారు. బుధవారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన ఘోర దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పౌరుడి మృతదేహం శుక్రవారం నాటికి స్వదేశానికి చేరుకోనుంది. ఈ దురదృష్టకర దాడిలో తీవ్రంగా గాయపడిన మరో 13 మంది భారతీయులు ప్రస్తుతం కువైట్లోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి కోసం స్థిరపడిన వేలాది మంది భారతీయ కార్మికుల భద్రతపై ఈ దాడి తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో ఉన్న అంతర్జాతీయ సిబ్బంది కూడా ఈ హింసకు బలవుతున్నారు. లెబనాన్లో జరిగిన తాజా దాడిలో సెర్బియా దేశానికి చెందిన ఒక ఐరాష శాంతి కార్యకర్త మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడటం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రత క్షీణిస్తూ ఉండటంతో వలస జీవుల రక్షణ మరియు దౌత్య సిబ్బంది భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్గా మారింది. మరోవైపు ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలకు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా అధికారికంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు హెజ్బొల్లాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఇరాన్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ కాల్పుల విరమణ పరిధిని లెబనాన్ అంతటా విస్తరింపజేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికాలో అంతర్గత రాజకీయ ఘర్షణలు, ఇటు గల్ఫ్ దేశాలలో క్షిపణి దాడులు, అటు ఇజ్రాయెల్ హెజ్బొల్లా వైరం వెరసి పశ్చిమాసియాను మరో తీవ్రమైన యుద్ధ ముంగిట్లోకి నెడుతున్నాయి.